జబర్దస్త్ కామెడీ షో ఈ ప్రోగ్రామ్ కి తెలుగులో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మొదట్లో ఈ షోలో మంచి కంటెంట్ తో కూడుకున్న కామెడీ వచ్చేది. రాను రాను జబర్దస్త్ లో బూతు కంటెంట్ ఎక్కువైంది. దాంతో ఈ షో విమర్శలకు గురవుతోంది. అంతేకాదు ఇందులో నటులపై కూడా ఎన్నో వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఆ మధ్య కొందరిని అవమానించే విధంగా స్కిట్ చేశాడని చెప్పేసి వేణుని కొట్టారు. ఈ ప్రోగ్రామ్ లో మంచి పాపులారిటీ సంపాదించిన చమ్మక్ చంద్రపై స్వాతి నాయుడు అనే నటి చేసిన ఆరోపణలు పెద్ద దుమారమే లేపాయి. తనను గెస్ట్ హౌస్ కి పిలిచి వాడుకున్నాడని, కనీసం డబ్బు కూడా ఇవ్వలేదని ఆమె ఆరోపించింది. ఇలా ప్రతిసారి ఏదో వివాదాలు జబర్దస్త్ ని చుట్టుముడుతూనే ఉన్నాయి. తాజాగా 31 మార్చ్ 2017లో ప్రసారం కానున్న ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో సుధీర్ రామ్ ప్రసాద్ తో ఆ అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చానని చెప్తాడు. అప్పుడే గెటప్ సీను ఎంటర్ అయ్యి ఎవడ్రా నా కూతురికి లవ్ లెటర్ ఇచ్చింది అని అడుగుతాడు. దాంతో సుధీర్ వెంటనే స్పందిస్తూ నీ కూతురికి ఎవరిచ్చారు, మీ ఆవిడకి ఇచ్చాను అంటూ సమాధానం చెప్తాడు. అయితే స్కిట్ పూర్తయిన తర్వాత యాంకర్ రష్మి అక్కడికొచ్చి ఇదేం స్కిట్ అని ప్రశ్నించింది. దీంతో గెటప్ సీను నువ్వు ఎక్కువ చేయకు అని అనడంతో వెంటనే నాగబాబు రోజాలు కూడా సుధీర్ టీం పై ఒక్కసారే కోపం తెచ్చుకున్నారు. మీకు ఈ మధ్య కాస్త పొగరు, అహంకారం, ఈగో బాగా పెరిగాయి అనడంతో వెంటనే గెటప్ సీను నాగబాబు రోజాలను ఉద్దేశించి మీరు స్కిట్ చేయండి అని పొగరుగా సమాధానమిచ్చాడు. దీంతో దీన్ని ఇష్యూ చేయాలనుకుంటున్నారా, అసలు ఏంటి మీ ఉద్దేశం అంటూ అవుట్ ఆఫ్ మై సైట్ అని వార్నింగ్ ఇవ్వడంతో గొడవ పూర్తయింది. అయితే ఈ మధ్య కాలంలో జబర్దస్త్ కు ఆదరణ తగ్గుతుండడం, వివాదాలకు లోనవుతుండడంతో వ్యూస్ కోసం కావాలనే ఈ వివాదం సృష్టించారని కొంతమంది అంటున్నారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.